వర్షంలో పులిహోర చాలా ట్రాఫిక్ ఉంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే ప్రాంక్ జరుగుతుంది. అదేంటి అన్నది చూస్తూ ఉండండి. ఓకే, నేను మా చెల్లి వేణ్య పైన ప్రాంక్ చేశాను. ఏమంటే నేను రావట్లేదని పాపం ఏడుస్తుందంట. చూడాల. సారీ వెన్నీ, ప్రాంక్ కోసం అంతే. తేజ్ వస్తే నేనే అక్క రావట్లేదు. నీ ఫీలింగ్ ఏంటమ్మా? మాట్లాడవా? ఏదో ఒకటి చెప్పు. ఎందుకు నా నువ్వు చెప్పు నాకు. నువ్వు కరెక్ట్ పట్టుకుంటావు కదా, నీ మాట నిజంగా చెప్పు. నిజంగా అదా కరెక్ట్ చెప్పేది అర్థం రావట్లేదు. కరెక్ట్ చెప్పింది అసలు కదా. ఫ్రెండ్స్, లంచ్లోకి పెరుగన్నం చేస్తున్నాను. మా అక్క ఏమో పులిహోర చేస్తుంది. ఇద్దరు షేర్ చేసుకున్నాం. మేము తీసుకొచ్చి మేము దూరం నుంచి సరేనా? ఓన్లీ ఒకసారి రాకపోతే ఏమైంది? వేరే కూడా ఉండిపోద్ది. ఉంటావా? అక్క చూడు ఉండు. అక్క స్కూల్ ఉందంటే ఏం చేస్తున్నాను? నేను చేస్తాను. పెరుగన్నంకి అయితే తాలింపు కోసం కట్ చేసుకుంటున్నానండి. మిగతా చిన్న కోసే పిల్లలు తింటారు కదా, మళ్ళీ కారం పుడుతుందని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటున్నాను. నేను కాదురా, మీ బావ ఎగ్జైట్మెంట్ గా ఉన్నాడు. తీసుకోకెట్టు. అవును బాబా. నిన్నటి వరకు ఒక రకంగా ఉన్నాడు మీ బావ, ఈరోజు ఒక రకంగా మారాడు. ఇదంతా దీంట్లో కలుపుకున్నట్టు. ఇదంతా కలుపుకున్నాక ఒకసారి ఉప్పు చూస్తే టేస్ట్ చేసుకొని ఇప్పుడు డబ్బాలో తీసుకుని కడిగి పెట్టుకున్నాను. అందరం అయితే రెడీ అయిపోయామండి. లగేజ్ అంతా కారులో పెడుతున్నారు. మా అక్కల కోసం వెయిటింగ్. వాళ్ళు రాగానే బయలుదేరడమే. ఫ్రెండ్స్ కొడుతుంది. ఫ్రెండ్స్ బాయ్ చెప్పేకున్నారు. ఆర్ యూ హ్యాపీ? హ్యాపీ అనన్య? అవునా? హ్యాపీగా బజ్జవచ్చు. ఇగోండి ఫ్రెండ్స్, మా బావాల కోసం వెయిటింగ్. తాళాలు కూడా వేసుకొని బయట కూర్చున్నాం. వాళ్ళు రాగానే బయలుదేరాలి. పెట్రోల్ కోసం ఆగాం ఫ్రెండ్స్. చాలా ట్రాఫిక్ ఉంది. పులిహోర పొట్లాల కోసం ఎదురు చూస్తున్నట్టు కూర్చున్నారు అందరూ.
ఏమాయ్ నువ్వు రానన్నావా రానన్నావు వస్తా అన్నా. మా వేణ్య మీద ప్రాంక్ చేసాం కదండి, అంతా తుస్ అయిపోయింది. మా అమ్మ అయితే చెప్పేసిందండి దాని ఏడుపు చూడలేక. చాలా హ్యాపీగా ఉందా నన్ను? బావా ఫస్ట్ వెళ్ళేది శృంగేరియా. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? 320 కిలోమీటర్లు జర్నీ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో శృంగేరి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే అక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్తాం అనేది. సర్ప్రైజ్ చేసుకో ఫ్రెండ్స్. పొద్దున గన్ను కొట్టండి లేక్ కట్టి సర్ప్రైజ్ చేసి బాలాల పైన ఛానల్ లేబర్ ఫుల్ ఛానల్. చిత్రదుర్గం దగ్గర దాకా అయితే వచ్చామండి. ఇక్కడ ఈ కోట కనిపించింది. ఈ కోట పేరు చందమ్మ కోట అంటే ఈ కొండపైన ఉంది. ఇంకా శృంగేరికి రీచ్ అవ్వడానికి 2-3 అవర్స్ టైం పట్టేటట్టు ఉందండి. ఇంకా మధ్యలో మేము భోజనానికి అయితే ఆగాలి. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకా ఫుల్ వర్షము. ఎక్కడైనా భోజనానికి ఆగుదాం అనుకుంటే ఇంక వర్షం పడుతూనే ఉంది. వర్షం కొంచెం తెరిపించిందని ఇక్కడ ఆగామండి. ఇటు సైడ్ ఒక్క తోటలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక్క చెట్లని. ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం కదండి. ఇక్కడైతే తింటున్నాము. నేను పెరుగన్నం ప్రిపేర్ చేశాను కదండి, అదైతే మర్చిపోయాను ఈ హడావిడిలో. ఎంత జాగ్రత్తగా అన్నీ చూసుకుంటున్నా కూడా ఏదో ఒకటి మర్చిపోతాం కదండి. కానీ భోజనమే మర్చిపోతానని నేను అనుకోలేదు. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యి అందరము లేచి ఇంకా కొబ్బరి చెట్టు ఉంటే దాని కిందకి వెళ్ళి తింటున్నాము. వర్షంలో తింటుంది. వర్షంలో పులిహోర చెట్ల కింద వర్షము. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా
వీడియోస్ తీస్తానంటే మా మమ్మీ నాకు బాగా సపోర్ట్ చేస్తుందండి, బాగా ఎంకరేజ్మెంట్ చేస్తుంది కదా మమ్మీ. హాయ్ చెప్పు. జర్నీ అంతా బాగానే ఉంది. వర్షం ఇట్లేదు కానీ అటు పైన టూ పడింది. శ్రీకాంత్ పాటికి అంతా ఎంజాయ్ పర్లేదు, వాతావరణంగా బాగుంది అంతా. వైట్ కలర్ దాని వైట్ కలర్ చూడక్కడ అదే వర్షం. లైక్ టెంపరేచర్ లైక్ కొట్టి టెంపరేచర్ చేసుకోండి. వాళ్ళ పిల్ల ఛానల్ అడవి ఛానల్ కొట్టడానికి ఆన్లైన్ వచ్చి కొట్టి పడిపోయి ఇంకోటి ఏమో ఉంది. ఇంకా శృంగేరికి 100 కిలోమీటర్లు ఉంది. వెళ్ళేసరికి రాత్రి అయిపోయిందో ఏమో. అమ్మ ఫోన్ మాదే తర్వాత వస్తాను, ఇప్పుడు తర్వాత వస్తాను. ఇప్పుడే అయితే శృంగేరి అయితే వచ్చేసామండి. అవునండి, గుడికైతే దగ్గరలో ఉన్నాం. ఇప్పుడైతే చెట్లు అన్నీ స్టాండ్లో పెట్టేసి చాలా రష్గా ఉందండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, చాలా మంది ట్రిప్ వేస్తూ ఉంటారు. సరస్వతీదేవి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంతకుముందు వేణ్యకి అక్షరాభ్యాసం కూడా ఇక్కడే చేసాము, కానీ దర్శనం అయితే తోపులాటే కదండి అక్కడ ఏ గుడిలో అయినా కూడా. ఈసారి మాత్రం కాసేపు కూర్చున్నాము, హారతి తీసుకున్నాము, చాలా బాగా జరిగింది. అక్కడే భోజనం చేసుకున్నామండి. అందరికీ బాయ్, గుడ్ నైట్.